నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో డిసెంబర్ 23వ తేదీని కిసాన్ దివస్ గా జరుపుకుంటాం. మన మాజీ దివంగత ప్రధానమంత్రి శ్రీ చరణ్ సింగ్ గారు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సంస్మరణార్థం మన ప్రభుత్వం డిసెంబర్ 23వ తేదీన రైతు దినంగా ప్రకటించింది. మన దేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమే. మన జనాభాలో 3/4కు పైగా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు అనగానే పురుషుల శ్రమను ఉద్దేశించే అందరూ మాట్లాడుతూ ఉంటారు. వ్యవసాయ పనుల్లో స్త్రీలు మగవాళ్లతో పాటు కష్టించి పనిచేస్తున్న భూమి మీద హక్కు మాత్రం ఇంకా ప్రపంచవ్యాప్తంగా మగవాళ్లకే ఉంది. ఆఫ్రికా దేశాలలో కేవలం 1% భూమిపైన మాత్రమే స్త్రీలకి హక్కు ఉందట. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. సకులు ఎంతో మంది మన ఈ సొగసు చూడ తరమా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన మేకోవర్ని పొంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మనకి ఈరోజు సఖి కాల్ చేశారు. తన పేరు జ్యోతి. మరి తనకి ఎలాంటి మేకోవర్ కావాలో తన మాటల్లోనే విందాం. హాయ్ జ్యోతి గారు. హాయ్ జ్యోతి గారు, ఎక్కడి నుంచి వచ్చారు? బంజారాహిల్స్ అండి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఆయన హౌస్ వైఫ్. మరి మా సొగసు చూడ తరమా కాల్ చేశారు కదా, ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? నేను ట్రెడిషనల్ లుక్లో ఉన్నాను కదా, సంథింగ్ డిఫరెంట్ దెన్ దిస్. సో మరి జ్యోతి గారు, మీకు ట్రెడిషనల్ లుక్ కన్నా ట్రెండీ లుక్ కావాలని కోరుకుంటున్నారు కదా. సో మరి మీకు అలాంటి లుక్ ఇవ్వడానికి మనం వచ్చేసాం టోలీ చౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ పార్లర్కి. ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ రాధిక గారు ఉన్నారు. ఆమె మీకు ఎలాంటి మేకప్ బాగుంటుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో సజెస్ట్ చేస్తారు. హాయ్ రాధిక గారు. హాయ్ మోనికా. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. రాధిక గారు, తన పేరు జ్యోతి. ఓకే, హాయ్. తను ట్రెడిషనల్ గా ఉంది కదా, సో తనకు ట్రెండీ గెటప్ కావాలంట. సో మేకప్ ఎలాంటిది సూట్ అవుతుంది, హెయిర్ స్టైల్ ఎలా బాగుంటుందో కొంచెం సజెస్ట్ చేస్తారా? మోనికా, ఇప్పుడు మనం హెయిర్ చూస్తున్నాం కదా, చాలా రఫ్ గా అయిపోయి ఇలా కర్ల్ గా ఉంది. అంటే ఏం కట్ లేకుండా ఏం లేకుండా ఇలా సాఫ్ట్ గా లేకుండా రఫ్ గా అయిపోయి కర్లీగా ఉంది. కాబట్టి ఈ హెయిర్ ని మనము ఇప్పుడు సిల్కీగా చేసి స్ట్రైట్నింగ్ చేస్తాం అన్నట్టు. అండ్ తనకు ఆల్రెడీ అండర్ ఐ ఉండి కొంచెం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఉంది కాబట్టి దీన్ని మనం మేకప్ తో కవర్ చేసేసుకుందాము. కంప్లీట్ గా ట్రెండీగా చేంజ్ ఇచ్చేద్దాం తనకి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే మోనికా, ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు తన స్కిన్ చాలా ట్యాన్ అయిపోయి డెడ్ స్కిన్ ఉంది కాబట్టి ఫస్ట్ క్లెన్జింగ్ స్క్రబ్ చేద్దాము. సో క్లెన్జింగ్ వల్ల ఏంటంటే ట్యాన్ కంప్లీట్ గా నీట్ గా అయిపోయి ఈ స్క్రబ్ వల్ల మీకు అంత డెడ్ స్కిన్ పోయి ట్యాన్ అంతా పోయి నీట్ గా వస్తుంది. సో ఫస్ట్ ఇప్పుడు క్లెన్జింగ్, ఫస్ట్ స్క్రబ్. క్లెన్జింగ్ చేసిన తర్వాత మనం స్క్రబ్ చేద్దాం. మోనికా, ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ క్లెన్జింగ్ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం ఫౌండేషన్ అప్లై చేస్తాం. అంటే ఇది అన్ఈవెన్ గా ఉంది కాబట్టి, ఒక దగ్గర బ్లాక్ ఒక దగ్గర వైట్ గా ఉంది కాబట్టి దాన్ని ఈవెన్ టోన్ ఇచ్చేస్తాం అన్నట్టు మేకప్. ఓకే, మోనికా, ఇక్కడ మనకు ఫౌండేషన్ అప్లై అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనం కాంపాక్ట్ వేస్తాము. కాంపాక్ట్ కూడా మనం ఫౌండేషన్ కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు కాంపాక్ట్ అయిపోయాక నెక్స్ట్ ఐ మేకప్. ఐ షేడ్ ఏం సెలెక్ట్ చేస్తున్నారు? అంటే తను ఇప్పుడు కొంచెం డార్క్ కాంప్లెక్షన్ గా ఉన్నారు కాబట్టి లైట్ కాంప్లెక్షన్స్ తీసుకుని లైట్ కలర్స్ యూస్ చేస్తాం.
మోనికా ఇంకా మనము ఐ మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకా లిప్స్కి లైనర్ ప్లస్ లిప్స్టిక్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇంకా మనకు లిప్స్టిక్ అంతా అయిపోయింది మోనికా. లాస్ట్ ఇంకా చీక్ రోజ్ వేసేసుకుందాము. సో మరి ఇప్పుడు మేకప్ కంప్లీట్గా అయిపోయింది కాబట్టి హెయిర్ స్టైల్. జ్యోతికి చాలా చక్కటి మేకప్ ఇచ్చారు, అలాగే హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్గా తను చేంజ్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. థ్యాంక్ యూ మోనికా. ఓకే మరి జ్యోతి వెళ్దామా డ్రెస్ చేంజ్కి? చలో డ్రెస్ చేంజ్. జ్యోతి గారు మరి మీకు సూటబుల్ డ్రెస్ తీసుకోవడానికి మనం వచ్చేసాము అమీర్పేట్ బిగ్ బజార్ ఆపోజిట్లో ఉన్న ఏటీసీ అనిల్ ట్రేడింగ్ కంపెనీ. సో ఇక్కడ డిజైనర్ నాగరాజ్ గారు ఉన్నారు. ఆయన మీకు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే మీరు ట్రెండీగా స్టైలిష్గా కనిపిస్తారో మీకు అడ్వైస్ చేస్తారు. హలో నాగరాజ్ గారు. నాగరాజ్ గారు తన పేరు జ్యోతి. హలో మేడం. జ్యోతి గారు హౌస్ వైఫ్, ట్రెడిషనల్ గా ఉంటారు. సో ఇప్పుడు ఈ మేక్ ఓవర్ ద్వారా ఏంటంటే ఆమె కొంచెం ట్రెండీగా స్టైలిష్ గా కనిపించాలి, కొద్దిగా డిఫరెంట్ లుక్ లో. యా. సో మరి తను స్టైలిష్ గా కనిపించడానికి ఏమైనా మంచి డ్రెస్ అడ్వైస్ చేస్తారా? తప్పకుండా అండి. అంటే మొన్న రీసెంట్లీ కొత్తగా ఒక డిజైన్స్ తయారు చేసాము. దాని ప్రకారంగా మీకు మంచి డ్రెస్ 2 సెలెక్ట్ చేసి ఇస్తాను. అది ఒకసారి ట్రయల్ అయిపోయింది. ఓకే. ఇది వచ్చేసి ఎల్లో కలర్ లైక్రా కాటన్ అండి. పైదంతా కాటన్ వస్తుంది ప్లస్ ఈ ప్రింట్. బాటమ్ ఇన్నర్ వచ్చేసి జీన్స్ వస్తుందండి, గ్రే కలర్ డెనిమ్ జీన్స్ క్లాత్ అండి. పైన వేస్ట్ మొత్తం కింద ప్యూర్ షిఫాన్ తోని కొద్దిగా ప్యాచ్ వర్క్ గా కొద్దిగా బటర్ఫ్లై స్టైల్లో చేపించాము. చాలా స్టైలిష్ గా ఉంది. ఇన్నర్ వచ్చేసి జీన్స్ క్రష్ వస్తుందండి మొత్తం డిజైన్. క్రష్ జీన్స్ ఇది వేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ లుక్ కూడా కనిపిస్తారండి. సో మరి జ్యోతి గారు ట్రై చేస్తారా? ఓకే, గో ఫర్ ఎ చేంజ్. నాగరాజ్ గారు అసలు జ్యోతి గారిని కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ఇందాక తను మా షోకి స్టార్టింగ్ వచ్చేటప్పుడు హౌస్ వైఫ్ లాగా ట్రెడిషనల్గా కనిపించారు, ఇప్పుడేమో కాలేజ్ గోయింగ్ గర్ల్ లాగా ఉన్నారు. అంత బ్యూటిఫుల్ మేక్ ఓవర్ ఇచ్చారు. అంటే డ్రెస్ మెయిన్లీ ఎస్పెషల్లీ డ్రెస్ బాగా కనిపిస్తుంది. చెప్పాను కదా, కొత్త డిజైన్స్ ఓన్గా మేము డిజైన్ చేస్తున్నాము. అందుకే మీకు మంచి లుక్ కనిపించాలని నేను తీసి డ్రెస్ తో ఎంటైర్ లుక్ మార్చేసాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. జ్యోతి గారు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మరి జ్యోతి గారు స్మైల్ చూసారు కదా, అసలు స్మైల్ ఏంటి, అసలు జ్యోతి గారిని చూస్తే కంప్లీట్గా మారిపోయారు. ఇందాక వచ్చేటప్పుడు హౌస్ వైఫ్ లా ఉన్నారు, ఇప్పుడైతే రియల్లీ కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నారనమాట. సో మరి మీకు కూడా ఇలాగే ఒక మేక్ ఓవర్ కావాలి అనుకుంటే తప్పకుండా మా సొగసు చూడతారు కార్యక్రమానికి కాల్ చేయండి. మరి మా ఫోన్ నంబర్ 0402355540. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. మరొక బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను.